అమరావతి అప్పుగుట్టు విడిపోయింది. మంత్రి నారాయణ చెప్తున్నారు అమరావతి నిర్మాణానికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. ఇప్పటికే దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సమీకరించేందుకు సిద్ధమైంది. వరల్డ్ బ్యాంక్ నుంచి 6,800 కోట్లు, ఏడీబీ నుంచి 6,700 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన బ్యాంకు నుంచి 5,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు 30,000 కోట్ల రూపాయలు. ఇంకో 30,000 కోట్ల రూపాయలు కూడా అప్పు తీసుకురాబోతున్నారు. దాదాపు మొత్తం 60,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే సిఆర్డీఏ దాదాపు 47,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు ఆమోదం కూడా తెలిపేసింది. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు ఒక విషయాన్ని చెప్తూ వచ్చారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడుతో సహా అసెంబ్లీలో కూడా చెప్పారు ఈ విషయాన్ని. ఈ 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం మనకి ఇది ఇస్తుంది, గ్రాంట్ లాగా ఇస్తుంది, మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, ఆ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే చెల్లించుకుంటుంది అని అసెంబ్లీ వేదికగా కూడా చెప్పారు. అయితే నిన్న మంత్రి నారాయణ మీడియా సమావేశంలో ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పేశారు. ప్రజల మీద ఒక్క రూపాయి భారం కూడా వేయం అమరావతికి సంబంధించి. ఇది అమరావతి అన్నది స్వయం సమృద్ధి ప్రాజెక్ట్. అమరావతి నిర్మాణం కొలిక్కొచ్చిన తర్వాత అక్కడున్న భూముల్ని, అంటే రైతులకు ఇవ్వగా మిగిలిన భూమిని అమ్మకం పెట్టడం ద్వారా, దాంతోపాటు రాజధాని అమరావతిలో వసూలయ్యే పన్నుల ఆదాయంతో ఈ అప్పులు తీరుస్తామని ప్రకటించారు. అంటే మొన్నటి వరకు ఈ అప్పునంతా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది, మనకు కేవలం గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది అని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఈరోజు అసలు నిజాన్ని అంగీకరించారు. అమరావతిలో భూములు అమ్మడం ద్వారా కావచ్చు, పన్నుల ఆదాయం ద్వారా కావచ్చు అప్పు తీరుస్తాము అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోని అప్పే. ఇప్పటికి 30,000 కోట్లు, ఇంకో 30,000 కోట్లు తెస్తారేమో, మొత్తం 60,000 కోట్లు రాష్ట్ర ఖాతాలోనే. కానీ అమరావతిలో భూములు అమ్మి అక్కడ వచ్చే పన్నుల ఆదాయంతో తీరుస్తామని చెప్తున్నారు. కానీ ఇది ఈ రోజు మాట మాత్రమే. మరి ఆ రోజుకి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్పారు నిన్న నారాయణ. అమరావతి కాదు, రాష్ట్రంలో అన్ని జిల్లాల్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ మాటలు ఈరోజు కాదు, అప్పట్లో అసెంబ్లీలో అమరావతి మీద ప్రకటన చేసిన సమయంలోనే బాగా గుర్తుండి ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు 10 ప్రాజెక్టులు చొప్పున ప్రకటించుకుంటూ వచ్చారు. కానీ ఒక్కటి కూడా ఈరోజు ఇంప్లిమెంట్ కాలేదు, ఇప్పటికి కూడా రాలేదు. కేవలం ఆ రోజు అమరావతి మీద, ఆ ప్రాంతం మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు, మిగిలిన జిల్లాల వాళ్ళందరినీ అలా మభ్యపెట్టేందుకు జిల్లాకు 10 ప్రాజెక్టులు అని చెప్పి ఆ రోజు ప్రకటించారు. కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఉన్న ప్రాజెక్టులను కూడా మళ్ళీ మంగళగిరికి, అమరావతికి తరలించారు. రాయలసీమకు వచ్చిన ఎయిమ్స్ కావచ్చు, కొన్ని ఇన్స్టిట్యూట్లను కావచ్చు, అన్నీ తరలించేశారు. ఈ వైఖరి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పుని కూడా మొత్తం రాష్ట్ర ప్రజల మీద అంతా వేయకుండా ఉంటుందా అంటే నమ్మలేము, వేస్తుంది కూడా. ఈరోజు కూడా అన్ని జిల్లాల్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ చెప్తూ ఉన్నారంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా రాజధాని ప్రకటించిన సమయంలో ఎలాగైతే జిల్లాకు 10 ప్రాజెక్టులని మభ్యపెట్టి ఆ రోజు అందరూ మౌనంగా ఉండేలాగా చేశారో, ఇది కూడా అదేమో అనిపిస్తోంది. అమరావతి నిర్మాణానికి ఏది అడ్డు రాకుండా, ఎవరు వ్యతిరేకించకుండా ఉండేందుకు మీ జిల్లాల్ని కూడా అభివృద్ధి చేస్తామని చెబుతూ ఉన్నట్టుగా ఉంది. ఒక్క అమరావతిలోనే 60,000 కోట్ల రూపాయలు, ఇంత లోటు బడ్జెట్లలో కూడా 60,000 కోట్ల రూపాయలు ఒక అమరావతిలోనే ఖర్చు చేసిన తర్వాత ఇక మిగిలిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఎక్కడ వస్తాయి? తెచ్చిన అప్పులన్నీ అమరావతిలోనే నిర్మాణానికి చేస్తామంటున్నారు. అంటే ఇంక అమరావతి పూర్తయ్యే వరకు మిగిలిన జిల్లాలకు ఇంకేది ఉండదు అన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. అమరావతి పూర్తయిన తర్వాత ఇక మిగిలిన జిల్లాలతో పని ఏముంది అని అంటారేమో కూడా చూడాలి. సో మొత్తం మీద అయితే ఇది అప్పు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తోందని ఇంతకాలం చేసిన ప్రచారంలో వాస్తవం లేదు అని మంత్రి నారాయణే అంగీకరించారు. అమరావతిలో ఖర్చు చేసే ప్రతి పైసాను కూడా తిరిగి వసూలు చేస్తామని కూడా రుణం మంజూరు సందర్భంగా ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. సో ఇంకా ఎన్ని అప్పులు చేస్తారు? ఇప్పటికి 60,000 కోట్లు అంటున్నారు. ఇంకెన్ని అప్పులు చేస్తారు? ఎంతకాలం ఈ నిర్మాణం పడుతుంది? అప్పటి వరకు మిగిలిన జిల్లాల, మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి అన్నది చూడాలి మరి.